కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అంగన్వాడీ కార్యదర్శి శ్రీ లక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఆదోని ప్రజల పేరుతో గెలిచి గౌరవనీయులు రావణాసురు అని పిలవడంపై విమర్శించారు. ఎమ్మెల్యేలు నోరు జాగ్రత్తగా పెట్టుకోమని సూచిస్తూ విచక్షణ కోల్పోయి అనవసర మాటలు మాట్లాడకూడదని పేర్కొన్నారు. ప్రోగ్రామ్ లో ఆదోని గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ మరి దాదాపు 5 సార్లు పోటీ చేసి 3 సార్లు ఆదోని ప్రజల ప్రేమతో గెలిచినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పట్టుకొని మరి రావణాసురుడాన్ని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే అనే విచక్షణ కోల్పోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. అంటే గతంలో మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి కూడా ఒక అధికారిని పట్టుకొని నీ వాటర్ వదిలిపోతే చెట్లు కట్టేసి కొట్టండి అంటారు. అదేవిధంగా మా ఏరియా రీసెంట్గా వాటర్ వచ్చినప్పుడు వచ్చినారు విజిట్ చేయడానికి. మరుగుదొడ్లు ఎవరైతే అడ్డం పడుతున్నారో వాళ్ళని రాళ్ళతో కొట్టండి అంటారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి తీరు ఆదోని ప్రజలంతా కూడా విసుక్కుంటున్నారని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు 40% ఓటింగ్ ఉన్నటువంటి నాయకుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మరి అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. 2000, 3000 ఓట్లు ఉన్న మీరు కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు అవన్నీ బాధ్యత, కృతజ్ఞత ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ పదాలు సిగ్గుపడుతున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా. మాకు మా నాయకుడు గౌరవ సంస్కారాలు నేర్పిస్తున్నారు కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే అదే విధంగా మీరు ఏదైతే మాట్లాడతారో అదే విధంగా మేము మాట్లాడే స్థితిని మీరు తెచ్చుకోవద్దని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.